ఆ అక్కలను నమ్మొద్దు, ఇక్కడ నుంచి అక్కడ తేలిండ్రు, వారి మాటలు విన్నారనుకో జూబ్లీ బస్ స్టేషన్ లో కూర్చోవాల్సిందే. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ కామెంట్స్. అసెంబ్లీ సెషన్ లో సీఎం వర్సెస్ సబితా డైలాగ్ వార్. చర్చల్లో వ్యక్తిగత అంశాలపై వాదనలు, పార్టీ మార్పులపై ఇద్దరి మధ్య చర్చలు బహిర్గతం. సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్. యాక్చువల్ గా రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూడండి. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నీ వెనకాలండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ముంచి అక్కడ తేలిండ్రు, ఆ అక్కల మాటలు విన్నారనుకో జూబ్లీ బస్ స్టేషన్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అని, కాంగ్రెస్ లోకి వస్తే పెద్ద లీడర్ అవుతామని, పార్టీకి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పింది. మల్కాజ్గిరి టికెట్ వచ్చిన తర్వాత మోసం చేసి కేసీఆర్ మాయ మాటలు నమ్మి బీఆర్ఎస్ లో చేరింది అంటూ రేవంత్ రెడ్డి. ఆనాడు తను కొడంగల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంటు సీటుకి పోటీ చేస్తే ఆనాడు టికెట్ అంటే అధిష్టానం టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చింది. ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి సవితాయింద్ర రెడ్డి, ఎల్బీ నగర్ నుంచి గెలిచినటువంటి సుధీర్ రెడ్డి, ఇంకొక ఇద్దరు ముగ్గురు కలిసి ఏం చేశారంటే, అప్పుడే కరెక్ట్ గా అంటే రేవంత్ రెడ్డి గెలుస్తాడు, గెలవాల్సి వస్తుంది, ఆ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ కొడుతుంది అని తెలిసిన తర్వాత ఆనాడు బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వస్తే సుధీర్ రెడ్డి కావచ్చు, ఇటు పక్క సబితాయింద్ర రెడ్డి కావచ్చు, ఇదే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వీళ్ళు వెంటనే ఇక పార్టీ మారి ఆనాడు మంత్రి పదవి తీసుకుంది. నన్ను పార్టీలోకి ఆహ్వానించిన ఒక్క సంతోషమే, కానీ ముచ్చట్లు చెప్పి చెప్పి నువ్వు వస్తే బాగుంటది, నీ భవిష్యత్తు బాగుంటది, పార్టీ భవిష్యత్తు బాగుంటది అని తీసుకున్న తర్వాత టికెట్ తీసుకున్నాక నన్ను ముంచిపోయినావు కదా, అట్లనే ఇవాళ అక్కడ కూడా వాళ్ళని కూడా ముంచుతావు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. యాక్చువల్ గా ఇదంతా వాళ్ళ పర్సనల్ అంశం, ప్రజలకు ఏమాత్రం అవసరం లేనిది, మీకు నాకు ఎవ్వరికి అవసరం లేని విషయం వాళ్ళ ఇంటర్నల్ పార్టీ అంశం. కానీ ఇలా ఇద్దరు, తను ఎమ్మెల్యేగా ఉంది, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఇద్దరు కలిసి ముచ్చట పెట్టిన దాన్ని ఇలా బహిర్గతం చేశారు, ఇలా బయట పెట్టారు. ఇక వీళ్ళు మహిళలను గౌరవించట్లేదని చెప్పి అన్న వీళ్ళంత గౌరవించారు, వీళ్ళు ఈ పార్టీ మార్పుల గురించి ప్రోత్సహిస్తూ ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లు ఇట్లా ఉంటాయి. మరి వీళ్ళంతా గౌరవం ఇచ్చారు, మరి వీళ్ళు చేర్చుకుంటున్నారు వారి పార్టీలో. ఆనాడు సబితాయింద్ర రెడ్డి పోతే మరి తప్పైందైతే ఎట్లా, ఇవాళ నీ దాంట్లోకి వస్తున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అలాగే కూడా పోయిండు, 9 మంది చేరిండ్రు కదా, సో అది ఎట్లా రైట్ అవుతుంది? మరి ఈ రోజు మీరు సబితాయింద్ర రెడ్డి తప్పు అని అంటే ఆనాడు మరి మీరు చేసింది కూడా తప్పే కదా, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కూడా తప్పే కదా, అలా ఆలోచించుకోవాలి ఒక్కసారి. అంటే మొత్తానికి ఇది వాళ్ళిద్దరూ ఆడుతున్నటువంటి దొంగ నాటకం లెక్కనే కనిపిస్తామని తప్ప, వాళ్ళిద్దరూ ఆనాడు ఈయన స్వార్థం కోసం ఈమె అయింది, ఈనాడు ఈయన స్వార్థం కోసం ఈయన పార్టీలు చేర్చుకుంటా ఉన్నాడు నాయకులని. సో అట్లాంటప్పుడు ఈయన మాటలు నమ్మేది ఎవరు? ఇక్కడ చూడు ఇంకేమంటారు, ఇగో ఎవరిని మోసం చేశాం, ఎవరిని ముంచాం, ప్రతిసారి సీఎం టార్గెట్ చేస్తున్నారు, మేమేం తప్పు చేశాం, సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాయిందర్ రెడ్డి అంటూ, ఆ రోజు నేను తమ్ముడు రేవంత్ ఉద్దేశించి తమ్ముడు అక్క తమ్ముడు ముచ్చట అంత పంచాయతీ అని ఒక అక్కగా ఆశీర్వదించా, పెద్దగా ఎదుగుతావు, రాష్ట్రానికి సీఎం అవుతావు అని అన్నాను, ఈయనను బతింలాడి పార్టీలోకి రావాలని కోరాను. అయితే కానీ ప్రతిసారి ప్రతి అసెంబ్లీ సెషన్ లోనూ నన్ను సీఎం టార్గెట్ చేస్తున్నాడు, వెనుక కూర్చున్న అక్కలను నమ్మొద్దని మోసం చేస్తారని కేటీఆర్ కు చెప్తున్నాడు. ఏం మోసం చేశాం, ఏం ముంచడమని సబితాయిందర్ రెడ్డి అడుగుతా ఉంది. నిజంగా వాళ్ళ కుటుంబానికి దక్కాల్సిన పదవే, దక్కాల్సిన అవకాశమే. ఆనాడు ఇంద్రారెడ్డి చేసినటువంటి సేవలను గుర్తించిన తర్వాతనే ఈమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంద్రారెడ్డి ప్రమాదంలో చనిపోతే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఇంద్రారెడ్డి కుటుంబం ఇవాళ రాజకీయాల్లో ఉండాల్సిందే అని చెప్పి సబితని తీసుకొచ్చిండు రాజశేఖర రెడ్డి 2004లో టికెట్ ఇచ్చి. సో ఆనాడు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హోంశాఖ మంత్రిగా కూడా చేసి ఆనాడు ఒక చెల్లెమ్మ లెక్క, చేవెళ్ళ చెల్లెమ్మ లెక్క పెట్టుకున్నాడు. అండ్ ఆయన చేసిన పాదయాత్ర కూడా మొదలైంది చేవెళ్ళ నుంచి మొదలు పెట్టిండు. ఆనాడు చేవెళ్ళ నుంచి పాదయాత్ర మొదలు పెడితే కూడా అన్నా ఎందుకు ఇక్కడ నుంచి ఇది శుభ పరిణామం కాదేమో, నేను భర్తను కోల్పోయిన దాన్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టడం ఏందన్నా అని చెప్పి ఆమె అన్నదంట ఆనాడు. మనం అది వార్తలు కూడా వచ్చినాయి. కానీ వైఎస్ఆర్ అన్నదట, ఏం పర్వాలేదు, నువ్వు నాకు చెల్లె లాంటి దాన్ని, నువ్వు ఎట్లా ఉన్నా సరే నేను ఎక్కడి నుంచో మొదలు పెడతా అని చెప్పి ఆనాడు చేవెళ్ళ నుంచి మొదలుపెట్టి ఆ పాదయాత్ర ద్వారా రైతులను, ప్రజలను, సామాన్యులను కలిసి ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ
చేవెళ్ళ చెల్లెమ్మను పక్కన పెట్టుకున్నాడు. చాలా మంది తప్పుగా మాట్లాడిండ్రు, అరే ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు చాలు చేసిండు, అది కరెక్ట్ కాదు కదా, ముత్తైదు కాదు కదా అని కూడా అన్న మాటలు విన్నా నేను. చాలా మట్టుకు పేపర్లలో కూడా వచ్చినాయి అప్పుడు పత్రికలలో. 2003 సంగతి చెప్తా ఉన్నాను నేను పాదయాత్ర అప్పుడు. సో తర్వాత తన హోంమంత్రిగా కూడా పెట్టుకొని ప్రతి కార్యక్రమానికి తననే ముందుకు తీసుకెళ్తే కూడా అరే అట్లాంటి అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉండే. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి ఏమీ నమ్మకుండా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నా, రాజకీయాల్లో ప్రజల కోసం పాటుపడాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి ఏవి కూడా అవి అడ్డం రావు అని చెప్పి డిసైడ్ అయిపోయిన రాజశేఖర రెడ్డి ఆనాడు పక్కన పెట్టుకున్నాడు. సో ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన గౌరవమే ఇచ్చిండు, రావాల్సిన పదవులే వచ్చినాయి. పార్టీని ముంచిపోయినంటే ఒకవేళ ఈయనది తప్పైతే ఈయన ఎంతవరకు రైటు? తెలంగాణలో మరి టీడీపీలోకి వెళ్ళి రాలేడా ఆయన? టీడీపీ పార్టీని విడిచిపెట్టి రాలేడా? టీడీపీ వాళ్ళని అప్పుడు చంద్రబాబును ముంచొచ్చినట్టే కదా, మరి చంద్రబాబును ఏమన్నా నిలబెట్టి వచ్చిందా? ఆనాడు ఈయన నమ్మి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెడితే చంద్రబాబును ముంచొచ్చింది ఈయన. పార్టీలు మారేవాడు ఎవడు అసలు? ఇక్కడ అసలు విషయం ఏంటంటే వీళ్ళిద్దరు అక్క తమ్ముడు మాట్లాడుతూ ఉన్నారు కదా, పార్టీలు మారకుండా గెలిచిన పార్టీలకు ద్రోహం చేయకుండా ఏ పార్టీ అయితే వీళ్ళకి అవకాశం ఇచ్చిందో ఆ పార్టీలతోని కట్టుబడి ఉంటున్నారా వీళ్ళు? ఎవరైనా ఈ నాయకులు, ఏ నాయకులు అది ఉంటున్నారా? కాకపోతే ఇక వీళ్ళు ముచ్చట్లయితే చెప్తారు, ఇక మేం చేస్తామంటే మేం చేస్తాం. ఇగో ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి అని ఈయన అంటూ ఉన్నాడు కేటీఆర్. వీళ్ళెంత గౌరవించారు తెలియదా మనకు? బేషరతుగా క్షమాపణ చెప్పాలి, భవిష్యత్తులో బట్టి పక్క కుర్చీలోకి వెళ్ళాలని కోరుకుంటున్న అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్ అంటూ భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాడట. పక్క కుర్చీలోకి వెళ్ళి కూర్చోవాలని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్తూ వాళ్ళకు మళ్ళీ ఏదో ఒక చిన్న చిచ్చు రాజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు.